అయితే నా పేరు కమలాకర్ రావు అండి. నా పేరు ప్రభువుని ఎరగక ముందు కమలాకర్ రావు. మా నాన్నగారి పేరు వీరాచారి, మా అమ్మగారి పేరు హనుమాయమ్మ. మా స్వగ్రామం బాపట్ల, ఇదివరకు తాలూకా, ఇప్పుడు జిల్లా అనుకుంటా. బాపట్ల జిల్లా పక్కన చెరువు జమ్ములపాలెం అని ఒక చిన్న కుగ్రామం, అంటే ఒక పల్లెటూరు. అయితే మా యొక్క కుల వృత్తి బంగారు పని చేస్తాం, వడ్రంగి పని చేస్తాం, కమ్మర పని చేస్తాం. కమ్మర పని అంటే గొడ్డళ్ళు, తర్వాత కొడవళ్ళు అవి చేయటం. తర్వాత శిల్పాలు చెక్కుతాం. శిల్పాలు అంటే విగ్రహాలు చెక్కుతాం. మా కుల వృత్తి అది. అయితే యేసు ప్రభువారిని ఎలా నమ్ముకున్నాను నేను, ప్రభువారిని ఎలా తెలుసుకున్నాను నేను, నా జీవితంలో ఒక తరుణం ప్రభు ఇస్తూ వచ్చాడు. నిజంగా ప్రభు అంటే ఎరగని వాడిని. ప్రభు కొరకు మరి యేసు ప్రభు యొక్క బైబిల్ వచనాలు తెలియనటువంటి వాడిని. మేము మొత్తం 6 పిల్లలం. మా తల్లిదండ్రులకి 4 ఆడపిల్లలను, 2 మగపిల్లలం. మా అమ్మగారు మా నాన్నగారు ఎన్నో మొక్కుతూ ఉండేవాళ్ళు, మగపిల్లాడు కావాలని. అందరికి ఇష్టమే కదా మగపిల్లాడు కావాలి ముందు, ఆ తర్వాత ఎవరు పుట్టినా పర్వాలేదు. ముందు మగపిల్లాడు పుడితే తర్వాత ఎవరు పుట్టినా పర్వాలేదు అనుకుంటారు. అయితే అలాగే మా అమ్మగారు కూడా మా నాన్నగారు కూడా మగపిల్లాడు కావాలి అని అనుకుంటే మొట్టమొదట కృష్ణకుమారి పుట్టింది, ఆ తర్వాత శేషకుమారి పుట్టింది, ఆ తర్వాత రాజకుమారి పుట్టింది, ఆ తర్వాత నేను పుట్టాను, ఆ తర్వాత మా చెల్లెలు, తమ్ముడు. అయితే విషయం ఏంటంటే, మా నాన్నగారు మా అమ్మగారి ఇంటికి ఇల్లరికం వచ్చాడు. ఇల్లరికం అంటే ఏంటి? ఇల్లరికం అంటే ఏంటి ఇల్లరికం అంటే ఏంటి చెప్పండి, ఎవరిని పెద్దవాళ్ళు తెలుస్తుంది. అత్త వాళ్ళ ఇంట్లో అల్లుడు ఉండటానికి వచ్చేది ఇల్లరికం. అంటే మా అమ్మగారింటికి మా నాన్నగారు ఇల్లరికం వచ్చాడు. ఇంకా గొప్ప విశేషం ఏంటంటే, ఆస్తి అంతా మా అమ్మగారిది. 10 ఎకరాల పొలం, ఇల్లు, 4 ఇళ్ళు, బంగారం అంతా మా అమ్మదే. అయితే ఈ యొక్క ఆస్తి అంతా మా నాన్నగారు పాడు చేసేసాడు. లోకంలో సామెత ఉంది, చెప్పు ఆ సామెత ఏంటి? అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు. అట్టాగే ఆ ఆస్తి అంతా పోయింది. మా నాన్నగారు, మా తమ్ముడు పాలు తాగే వయసులో 5 సంవత్సరాలు వాడికి, నాకేమన్నా 9-10 సంవత్సరాలు. ఆ సమయంలో ఆయన గుండె జబ్బు వచ్చి, అంటే ముందుకు పడి చనిపోయాడు ఆయన. ఆస్తి పోయింది, పోషించే పోషణకర్త కూడా పోయాడు. ఆ సమయంలో మా అమ్మగారు పాల వ్యాపారం చేసి టెంట్లు కుట్టుకొని, టెంట్లు అంటే తెలుసుగా, ఇప్పుడు టెంట్లు వేస్తారు కదా బయట, టెంట్లు కుట్టుకొని మమ్మల్ని బ్రతికించింది, మమ్మల్ని చదివించింది. ఆ తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారికి ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 4వ తరగతికి ఉద్యోగిగా ఆమెకి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది. అసలు మా అమ్మగారు ఎన్నో పూజలు చేస్తూ ఉండేది. ఆమె వీణ వాయించేది. రామాయణం, భారతం మధ్యాహ్నం పూట అందరినీ 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళకి చెబుతూ ఉండేది. ఆ భక్తి ఆచారాల్లో పెరుగుతూ వచ్చాము చిన్నప్పటి నుంచి కూడా. అయితే ఇలా జీవిస్తున్న దినాల్లో మరి మా నాన్న చనిపోయిన తర్వాత మరి జీవనం, ఇంట్లో కుటుంబం జరగటానికి, భోజనం జరగటానికి కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మా అమ్మ హాస్టల్లో వేసి మమ్మల్ని చదివిస్తూ వచ్చింది. హాస్టల్లో చదువుకున్న, జాన్ హాస్టల్లో చదువుకున్నా నేను. బాపట్లలో ఆ రైల్వే గేట్ పక్కన ఉంటుంది జాన్ హాస్టల్, ఇప్పుడు లేదులేండి. ఆ హాస్టల్లో చదువుకుంటే ఇప్పట్లాగా ఏమన్నా భోజనం బాగోకపోతే కంప్లైంట్ ఇస్తారు. ఇప్పుడు పిల్లలు చాలా భయం, భోజనం సరిగ్గా పెట్టకపోతే ఆ వార్డెన్ మీద కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు అలా లేదు, వాళ్ళు ఏది అన్నం పెట్టినా తినాలి. పొద్దున్నే మాకు గంజి పోసేవాళ్ళు, తెల్ల బొచ్చులు ఉంటాయి కదా, జల్మస్ లేవర్ ప్లేట్లు, ఆ ప్లేట్లో గంజి పోసేవారు. దాని నిండా
ఒక గుప్పెడు అన్నం వేసేవాళ్ళు, దాంట్లో గంజి ఎక్కువ, అన్నం ఒక గుప్పెడు. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న ఆ పచ్చడి ఉంటుంది కదా, ఆ పచ్చడి నాకి ఆ గంజి అన్నం తింటూ ఉండేవాళ్ళం. సరే, చదువు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే, ఒకప్పుడు ఆ యొక్క 5 దూలాల పెంకుటింట్లో ఒక దూలానికి ఉయ్యాల బల్ల వేసి, ఆ 4 గొలుసుల మీద ఉయ్యాల బల్ల వేసి, ఆ ఉయ్యాల బల్ల మీద అట్లా ఊపుతూ మా అమ్మ నేతితో కారినటువంటి పరవాణం పెట్టింది తింటా ఉన్నాను. ఇప్పుడేమన్నా ఆ గంజిలో మరి ఏమున్నాయంటే పురుగులు కూడా వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు తెల్ల పురుగులు వస్తాయి. అవి పక్కన పెట్టుకొని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు ఏంటి ఈ పరిస్థితి అని చిన్నతనంలోనే నేను చదువు మానేశాను. అమ్మ, నేను చదవను, నువ్వు అంతగా చదవాలని నువ్వు ఒత్తిడి చేస్తే నేను ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతాను అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నాకు మోటార్ ఫీల్డ్ మరి ఇష్టంగా ఉండేది. మోటార్ ఫీల్డ్ అంటే లారీకి వెళ్ళాలి, లారీని తోలాలి, లేకపోతే బస్సు నడపాలి. ఎప్పుడన్నా ఆర్టీసీ బస్సులో ఎక్కితే ఆ బస్సు డ్రైవర్ వెనకాల కూర్చొని, ఇదివరకు పోవం అని ఆర్లు ఉండే, ఇప్పుడు వచ్చే ఆర్లు కాదు అవి ఎట్ట నొక్కుతాడా ఏంటని చూస్తా కూర్చునేవాడిని. అలా కొంతకాలం మరి నాకు మనసులో ఆ విద్య అంటే ఇష్టమని కాబట్టి లారీ క్లీనర్గా మెకానిక్ షెడ్లో పనిచేశాను. లారీ క్లీనర్గా వెళ్ళి తర్వాత లారీ డ్రైవర్ అయ్యాను. లారీ డ్రైవర్ అయ్యి దాదాపు ఇండియాలో 13 రాష్ట్రాలు నేను నేషనల్ పర్మిట్ లారీకి డ్రైవర్గా పనిచేస్తూ వచ్చాను. లారీ డ్రైవర్కి అన్ని మంచి అలవాట్లు ఉంటాయి కదా, మంచి అలవాట్లు. టైం ప్రకారం భోంచేస్తాడు, టైం ప్రకారం రెస్ట్ తీసుకుంటాడు, ఏమీ ఉండవు. ఆ లారీ డ్రైవరు ఎక్కడ పడితే అక్కడ ఆపుతాడు, ఎక్కడ పడితే అక్కడ తింటాడు, ఏది పడితే అది చేస్తాడు. ఆ లారీ డ్రైవర్గా పనిచేస్తున్న దినాల్లో ఏ ఊరు వెళ్తే ఆ ఊరు అలవాట్లు నేర్చుకుంటూ వచ్చేవాడిని. చాలా దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాను. మరి పాపపు నీచ జీవితంలో జీవిస్తూ ఉన్నాను. అయితే ఆ విధంగా జీవిస్తూ ఉంటున్నప్పుడు మరి 1986 సంవత్సరంలో నాకు ఆర్టీసీ డ్రైవర్గా ఉద్యోగం వచ్చింది. ఈ నర్సరావుపేటలోనే సెలెక్ట్ అయింది. మరి డివిసి ఆనంద్ గారు అని చెప్పేసి మమ్మల్ని సెలెక్ట్ చేశారు. ఇక్కడే డివిజనల్ ఆఫీస్, ఇక్కడంటే 5 డిపోలకి ఇది పెద్ద డిపో అనమాట, ఇది నర్సరావుపేట. ఇక్కడ సెలెక్ట్ అయ్యాను నేను ఆర్టీసీ డ్రైవర్గా. సెలెక్ట్ అయిన తర్వాత బులెటిన్లో నా పేరు చూసుకొని ఏడుస్తూ ఉన్నా. పక్కనోడు అన్నాడు, ఎందుకు నీకు ఉద్యోగం రాలేదా, ఏడుస్తున్నావు అన్నాడు. ఉద్యోగం రాలేదని కాదు బాబు, ఉద్యోగం వచ్చిందని ఏడుస్తున్నాను. ఈ ఉద్యోగం వస్తే ఈ ఉద్యోగంలో క్రమంగా డ్యూటీకి రావాలా, క్రమంగా డ్యూటీ చేయాలా, నేను వేయాల్సిన విషయాలన్నీ ఇక్కడేమి వేయలేము. నెలకు ఒకసారి జీతం ఇస్తారండి. ఎప్పుడు ఇస్తారు జీతం? నెలకు ఒకసారి ఇస్తారు. లారీ డ్రైవర్గా ఉంటే ఆ ఓనర్ డబ్బులన్నీ ప్యాకెట్లో ఉంటాయి, జేబులో ఉంటాయి. ఎట్టబడితే అట్ట ఖర్చు పెట్టుకోవచ్చు. దాబా దగ్గర ఆగచ్చు, తినచ్చు, పడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అది మన ఇష్టానుసారమైన జీవితం. అంటే 2 జీవితాలు ఉంటాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న జీవితము క్రమమైన జీవితం, యేసు ప్రభువుని నమ్ముకొని జీవితం లారీ డ్రైవర్ జీవితం, యేసు ప్రభువుని నమ్ముకున్న జీవితం ఆర్టీసీ డ్రైవర్ జీవితం. ఒక అర్థమయ్యేటట్టు చెప్తున్నా అది. అయితే ఒక క్రమంగా ఉద్యోగం చేయాలా, క్రమంగా మరి డ్యూటీ చేయాలా, ఇది పరిస్థితి. లారీ డ్రైవర్గా అయితే ఏం అవసరంలా, ఇష్టానుసారంగా ఏడబడితే ఆడ ఆగచ్చు, ఏడబడితే ఆడ తినచ్చు, ఎక్కడ పడితే ఆ లారీ ఓనర్ని ఎట్లయినా మోసం చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు. ఆ విధంగా మోసపూరితమైన జీవితం, ఇష్టానుసారమైన బ్రతుకు, ఈ విధంగా జీవిస్తున్న దినాల్లోనే వివాహమైంది. నాకు 2 పిల్లలు కూడా పుట్టారు. పుట్టిన తర్వాత 86లో నేను ఈ డివిసి గారికి నేను ఒక లెటర్ రాశాను. నేను మీకు ఆర్టీసీగా డ్రైవర్లో నేను రానండి, నేను తర్వాత ఎప్పుడన్నా నా ఇష్టం వచ్చినప్పుడు వస్తానని నేను ఒక లెటర్ రాసి ఇచ్చాను. ఆయన నవ్వుకున్నాడు. నవ్వి, ఏందబ్బా నువ్వు ఉద్యోగాలు లేక వస్తూ ఉంటే, నీకు ఉద్యోగం వస్తే నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తానంటావు, నీకు అందులోకి డ్రైవింగ్ ఫీల్డ్లో చాలా అనుభవం ఉంది, బులెటిన్లో నీది 10వ పేరు, 140 మందిలో 10వ వాడిగా వచ్చావు, నీకు మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయి అని అన్నాడు. అన్నా కానీ నేను ఇష్టం లేక మళ్ళీ మానేసి 1989లో మరలా ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాలు పడ్డాయి. అప్పుడు 89లో మరి సత్యప్రకాష్ అని ఇక్కడ డివిసి చేస్తున్నాడు, సత్యప్రకాష్ గారని ఇక్కడ నర్సరావుపేటలో.
ఆయన సమయంలో నేను మళ్ళీ 89లో మళ్ళీ ఆర్టీసీలో మళ్ళీ డ్రైవర్గా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఒక సంవత్సరం 89 1990 ఒక సంవత్సరం ఉద్యోగం చేశాను. నాకు నడుము నొప్పి వచ్చింది. నడుము నొప్పి వస్తే అన్ని చోట్ల చూపించాను. గుంటూరులో లక్షణ స్వామిని పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఎముకల డాక్టర్. ఆయన దగ్గర, తర్వాత ఆర్థోపెటికల్ దగ్గర చూపించాను. కానీ నాకు తగ్గపోయేటప్పటికల్లా మరి సిక్ చేస్తా ఉన్నా. సిక్ అంటే డ్యూటీకి రావట్లేదు, నాకు ఒంట్లో బాగాలేదని సిక్ లెటర్ ఇస్తున్నా. ఒకరోజు నేను మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సత్తెనపల్లిలో బావగారు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మా సత్తెనపల్లి డిపో మేనేజరు గంగాధర్ గారని ఆయన మా బావ వాళ్ళ ఇంట్లో పోర్షన్లో అద్దుకుంటూ నన్ను చూసి, ఏందబ్బా ఇటు వచ్చావు, ఎప్పుడు సిక్కు ఏం చేస్తావు, నువ్వు ఉద్యోగం చేయవా అని అడుగుతున్నాడు. నేను మా బావ వాళ్ళ ఇంటికి వచ్చాను. అయితే అన్నాను, సార్ నాకు నిజంగానే నడుము నొప్పండి, తగ్గట్లేదు అన్నాను. ఈ లోపల మా బావ బయటకు వచ్చాడు. వచ్చి, వీడు మా బావ మరిదండి, వాడు నడుము నొప్పి అంటున్నాడు అంటే, ఇక్కడెందుకు వైద్యం చేయించుకోవాలా మీరు, నేను లెటర్ రాసిస్తాను, హైదరాబాద్ తార్నాకాలో మరి మనకు పెద్ద హాస్పిటల్ ఒకటి ఉన్నది, అక్కడ మనకు ఉచితంగా వైద్యం చేస్తారు కాబట్టి అక్కడ వైద్యం చేయించుకోవచ్చు, నేను ఈరోజే లెటర్ రాసిస్తాను, డిపో దగ్గరికి రాబాయ్ అని చెప్పి అన్నాడు. నన్ను వెళ్ళాను. ఆయన ఒక లెటర్ రాసిచ్చారు. హైదరాబాదు తార్నాక హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేసుకున్నారు. అన్ని పరీక్షలు చేశారు. తర్వాత నాకు మరి నడుము ఆపరేషన్ చేయాలి అన్నారు. సరే, నడుము ఆపరేషన్ చేశారు. 26 కుట్లు పడ్డాయి నాకు వెన్నుపూస మీద. 4 లీటర్ల చీము కూడా తీశారు. 4 లీటర్లు తీశారు చీము కూడా. ఆ సమయంలో మరి దేవసన్ ఆడమ్స్ గారని ఆయన నాకు ప్రొఫెసర్, ఆయన నాకు ఆపరేషన్ చేసిన ఆయన హైదరాబాద్లో. అయితే ఆయన అన్నాడు, నాకేమీ అంతుపట్టట్లేదు, ఈ చీము కూడా టెస్ట్ చేపిస్తాను అది ఇదని చేపించాడు. కానీ దాంట్లో రిపోర్ట్స్ ఏం కరెక్ట్గా రాలా. అలాగే మందులు వాడుతూ ఉన్నారు. 5 నెలలు ఉన్నాను హాస్పిటల్లో, హైదరాబాద్ తార్నాక హాస్పిటల్లో 5 నెలలు ఉన్నాను. 5 నెలలు ఉన్న తర్వాత నాకు అనిపిస్తూ ఉన్నది, మరి 5 నెలలు హాస్పిటల్లో ఉన్నాను, ఆపరేషన్ జరిగింది, తగ్గాలి కదా, తగ్గలేదు, నొప్పి తగ్గట్లేదు, కాబట్టి మరి నేను బ్రతకటం అంత అవసరమా అని అనుకొని చనిపోవాలి అని తీర్మానానికి వెళ్ళిపోయా. 5 అంతస్తుల బిల్డింగ్ ఆ యొక్క హాస్పిటలు. ఆ 5 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోవాలా, లేకపోతే ఏదన్నా మరి రైలు కింద పడాలా, ఆలోచిస్తున్నా ఎలా చనిపోవాలా అని ఆలోచన చేస్తూ ఉంటే నాకు పిల్లలు గుర్తొస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు, ఒక 5 సంవత్సరాల లోపు బాబు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పాప. అప్పుడు చిన్న పిల్లలు, మా పిల్లలు వాళ్ళు గుర్తొస్తూ ఉన్నారు. ఎందుకంటే నా చిన్నతనంలోనే మా నాన్న 9వ సంవత్సరం 10వ సంవత్సరం వయసు అప్పుడే మా నాన్న చనిపోయాడు. తండ్రి ప్రేమ అంటే నాకు తెలియదు. అయితే ఇంకా చిన్న వయసు కాబట్టి మా పిల్లలు మరి వాళ్ళని ఎట్లా పోషిస్తుంది, ఆమె ఎట్లా జీవనం కొనసాగిస్తుంది, ఆమెకి చదువు లేదు, నా భార్యకి చదువు లేదు, ఎలా జీవిస్తుంది అని ఒక ఆలోచన వస్తూ ఉన్నది. మళ్ళీ అనుకున్నాను, నేను చనిపోతే ఆ ఉద్యోగం ఏదో ఆ డిపోలో స్లీపర్ ఉంటారు కదా ఊడ్చేవాళ్ళు, ఆ ఊడ్చే ఉద్యోగాన్ని ఆమెకి ఇస్తారులే, ఎట్టకొట్ట పోషిస్తుందిలే, నేను చనిపోవాలని తీర్మానం చేసుకున్నా. మరి చనిపోవాలని తీర్మానం చేసుకొని అనుకుంటా ఉన్నా. ఈ లోపల ఒక అతను వచ్చాడు. మనం రోగంలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి కొంతమంది వస్తారు. ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఆయన పేరు ఆంద్రేయ. ఆయన వచ్చి అంటున్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, ఆయన మీ రోగమును స్వస్థపరుస్తాడు, పాపాన్ని తీసేస్తాడు. ఏం తీసేస్తాడంట? పాపం తీసేస్తాడు, రోగాన్ని బాగు చేస్తాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి అని అన్నాడు. నేనన్నాను, యేసు ప్రభునందు నేనెందుకు విశ్వాసం ఉంచాలా? మాకు 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు, మాకు త్రిమూర్తులు దేవుళ్ళు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవుళ్ళు ఉన్నారు, మాకు కులదైవం వీరబ్రహ్మం గారు ఉన్నారు. ఆయన కాలజ్ఞానం రాశాడు. ఏం రాశాడంట? కాలజ్ఞానం అంటే జరిగిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోవు సంగతులు అన్ని దాంట్లో రాసి పెట్టాడు. ఎందుకు చెప్పానంటే ఈ విషయాలన్నీ ఆయనకి
మా చిన్నతనంలో సంవత్సరానికి 2 సార్లు రుంజలు వచ్చేవాళ్ళు మా విశ్వబ్రహ్మల ఇంటికి. వచ్చి వాళ్ళు వీరబ్రహ్మం గారి చరిత్ర చెబుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు రుంజలు వాయిస్తూ ఉండేవాళ్ళు. రుంజలు వాయిస్తూ ఏమనేవాళ్ళు అంటే పప్పు దప్పళం వంకాయ వడియం, పప్పు దప్పళం వంకాయ వడియం వాయిస్తూ ఉండేవాళ్ళు. మా ఇళ్లలోనే భోజనం చేసేవాళ్ళు. మేము ఇచ్చే సంభావన తీసుకునేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మాకు అలవాటు కాబట్టి మాకు దేవుడి గురించి నాకు చెప్పొద్దయ్యా అన్నాను. ఎందుకు చెప్పొద్దు అని అంటున్నావు అన్నాడు. అంటే దేవుణ్ణి నేను చేస్తానయ్యా, దేవుణ్ణి నేను అమ్ముతానయ్యా, దేవుణ్ణి నేను పూజిస్తానని చెప్పాను. ఏం చేస్తానంట? దేవుణ్ణి చేస్తాను, దేవుణ్ణి అమ్ముతాను, దేవుణ్ణి పూజిస్తాను. అటాగా ఎట చేస్తావు అని అన్నాడు. ఎట్ట చేసేదేముంది, మరి వినాయక చవితి పండగ రాగానే మా తాతయ్య 4 బళ్ళు నల్లమట్టి తోలిచ్చేవాడు జములపాలెంలో. పని వాళ్ళని పెట్టి మరి అది మెత్తగా తొక్కించి మరి 3 రకాల అచ్చులు ఉండేవి. అది 5 పైసలు అచ్చు ఒకటి ఉండేది, 10 పైసలు అచ్చు ఒకటి ఉండేది, పావలా అచ్చు ఒకటి ఉండేది. 3 రకాల అచ్చులు వేసేవాళ్ళం. ఈ 3 అచ్చులు కూడా చాలా మంచిగా ఉంటాయి. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి అచ్చులు అక్కడ ఎక్కడ లేవు. అందుకే 11 గ్రామాల నుంచి మా దగ్గరకు ఆ వినాయకుని కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళు అనమాట. అయితే అలాగేనయ్యా నేను దేవుణ్ణి అట్లా చేస్తాను, అట్లా అమ్ముతాను, అట్లా పూజిస్తాను అని అన్నాడు. దైవ సేవకులకి దేవుడిచ్చే జ్ఞానం అపారం. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ సేవకుడు, నువ్వు దేవుణ్ణి చేసావు కదా, ఆయనకి ఏమన్నా జీవము పోసావా అని అడిగాడు నన్ను. ఏమండి, అర్థమైందా మీకు? నీవు దేవుణ్ణి చేసావు కదా, దానికి ఏమన్నా నువ్వు జీవము పోసావా అని అడిగాడు ఆ సేవకుడు నన్ను. ఇక నాకు నోటెమ్మటి మాట రాలా. నేనెట్టా పోయగలను జీవాన్ని అని అన్నాను. అందుకేనా నీ దగ్గరకు వచ్చాను. నీకు నాకు జీవం పోసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా నేల మట్టితోనే చేశాడు నిన్ను నన్ను. నీకు నాకు జీవం పోసిన ఆయన్ని నీకు పరిచయం చేస్తా ఉన్నా అని చెప్పేసి యేసు ప్రభుని గురించినటువంటి సువార్త నాకు చెప్తూ వచ్చాడు. అప్పుడు కూడా నేను లోబడలా. ఇవన్నీ నాకు చెప్పద్దయ్యా, నువ్వు వెళ్ళిపో నా దగ్గర నుంచి అన్నా. సరే, ఏం చేస్తాడు పాపం, వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత 1 వారం ఆగిన తర్వాత, ఈ వారంలో తర్జన భర్జన జరుగుతూ ఉంది, చనిపోవాలా వద్దా, చనిపోవాలా. వారం ఆగిన తర్వాత అదే అబ్బాయి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరకు వచ్చి మోకరించి నా మంచం పక్కన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే విచిత్రం ఏం కాదు కానీ ఏడుస్తున్నాడు. కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి ఆ వ్యక్తికి. ఏడుస్తూ నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ అబ్బాయి ఎందుకు ఏడుస్తాడు అని ఒక ఆలోచన నాకు వచ్చింది. ఈ అబ్బాయి నా కోసం ఎందుకు ఏడవాలి? నేను బాధలో ఉంటే ఎవరు ఏడవాలి? నా భార్య పిల్లలు ఏడుస్తారు, అవునా కాదా? నా తల్లిదండ్రులు అయితే ఏడుస్తారు, నా అక్క చెల్లెళ్ళు ఏడుస్తారు, నా అన్నదమ్ములు ఏడుస్తారు, ఇంకొకడు ఏడుస్తాడు. ముఖ్యమైన స్నేహితుడు ఎవడన్నా ఉంటే వాడు కూడా కన్నీళ్ళు ఒకవేళ పెట్టుకోవచ్చు. అయినా కానీ ఇతడెవరు అపరిచితుడు, నాకు తెలియని వ్యక్తి, నా కోసం ఎందుకు ఏడుస్తాడు అని ఒక ఆలోచన వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఏమండి, నీ దగ్గరికి రావాలని నాకు మనస్సు లేదు, అయినా దేవుడు నీ దగ్గరికి పొమ్మని నాతో గత రాత్రి మాట్లాడుతూ వచ్చాడు. ఆయన లెక్క చేయట్లేదయా, ఆయన నా మాట వింటలేదు అని అన్నప్పుడు ఆయన చదువుకుంటున్న దినపాఠంలోనంట ఒక మాట దేవుడు మాట్లాడుతూ వచ్చాడంట. ఏం మాట్లాడుతూ వచ్చాడంటే ఆయన చెప్తూ వచ్చాడు. సామెతలు 24:11లో చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునే ఎడల హృదయములను శోధించువాడు నీ మాట గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా అంటాడు. మరి చావునకై పట్టబడిన వాడిని నువ్వు తప్పించటానికేగా నువ్వు సేవకుడిగా ఉన్నది. ఆయనతో మాట్లాడుతూ వచ్చాడంట. నాశనమందు జోగుచున్న వారిని నువ్వు రక్షించవా, ఎల్లు అని అన్నాడు. అందుకని వచ్చానయ్యా, నువ్వు నా మాట విను, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు అని చెప్పాడు. నేను అనుకున్నాను, ఏ దేవుడైతే ఏంలే, ముందు రోగం తగ్గటం కావాలా. ఏం తగ్గటం కావాలి? రోగం తగ్గటం కావాలి. రోగం తగ్గిన తర్వాత మళ్ళా నా మతం నాదే, నా దేవుళ్ళు నాకే ఉన్నారు, నా యొక్క పూజలు నాకే ఉంటాయి అని అనుకున్నా నేను. అయితే
ఏ దేవుడైతే ఏమలే, ముందు రోగం తగ్గటానికి ఆయన దగ్గరికి వచ్చిన, రోగం తగ్గాలని, రోగం కోసం ఆయన దగ్గరికి వచ్చా. సరే ఆయన అన్నాడు, వెళ్తా వెళ్తా ఒక మాట చెప్పాడు, బైబిల్ ఒకటి కొనుక్కో అబ్బాయి, బైబిల్ చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను అని అన్నాడు. కీర్తన 121 అధ్యాయంలో మరి మొత్తం చదువుతూ వచ్చాడు. దాంట్లో 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఎవరన్నా సహాయం చేయండి చదివి. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. చూడండి, నేనేమన్నా అపాయకరమైన పరిస్థితుల్లో ఉండి నా ప్రాణాన్ని నేనే తీసుకోవాలనుకున్న పరిస్థితుల్లో దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఈ మాటలు నా చెవిలోకి వెళ్ళినాయి, నా హృదయంలోకి వెళ్ళినాయి, లోపల పనిచేయటం మొదలు పెడతా ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం అంట ఏం చేస్తుందంట, 119వ కీర్తన 50వ వచనంలో ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యం ఏం చేస్తుందండి, మానవుణ్ణి బ్రతికిస్తుంది. బాధలుంటే బాధల్లో ఏం చేస్తుంది వాక్యము, నెమ్మది కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వాక్యము నా చెవిలోకి వెళ్ళింది, హృదయంలోకి వెళ్ళింది, పనిచేయటం ప్రారంభిస్తూ ఉన్నది. ఈ లోపల ఒక డాక్టర్ గారు వచ్చారు, మళ్ళా నన్ను పరీక్షించాడు. మళ్ళా పరీక్ష చేసి, నీకు ఎన్నుపూసకి బోన్ టీబీ వచ్చింది, ఎన్నుపూసకి టీబీ వచ్చింది, క్షయరోగం. 12-13 పూసలో ఎన్నుపూస కొరుకు తింటుంది, అది ఎప్పుడైనా ఇరిగిపోద్ది, మంచంలో ఉండాల్సి జీవితాంతం అని చెప్పాడు. సంవత్సరం మంచంలో పడుకోవాలి, నువ్వు మందులు వాడాలి, సంవత్సరం మంచంలో పడుకోవాలి. అప్పుడు మా అమ్మగారు తెనాలి దగ్గర మున్నంగిలో ఆమె ఉద్యోగం చేస్తూ ఉంది. ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆమె కుట్టు టీచర్గా పనిచేస్తూ ఉన్నది. అయితే అక్కడే ఆ కుట్టు టీచర్గా పనిచేస్తున్న దినాలు అక్కడ సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు సాధు పీటర్ గారు. సాధు పీటర్ ఇక్కడ ఆయన చేశాడా? సాధు పీటర్ గారు ఇక్కడ తెలియదు. అయితే ఆ సాధు పీటర్ గారు అక్కడ పనిచేస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయి మా అమ్మ దగ్గర మరి కుట్టు మిషన్ నేర్చుకోవడానికి వచ్చి, మరి నేను దేవుని యొక్క వాక్యం అంటే ఇష్టపడుతున్నానని మా అమ్మ చెప్పినప్పుడు వాళ్ళ నాన్న ద్వారా బైబిల్ ఒకటి కొనుక్కొచ్చి నాకు తీసుకొచ్చి ఇచ్చారు. అది నేను కొనుక్కున్నాను, 18 రూపాయలు అప్పుడు బైబిల్, పెద్ద బైబిల్ 18 రూపాయలు, 1991వ సంవత్సరమో 2వ సంవత్సరమో తెలియదు. అయితే ఆ బైబిల్ మరి అబ్బాయి బైబిల్ చదువుకోమని చెప్పాడుగా, దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పాడుగా, కాబట్టి ఆ బైబిల్ తీసుకున్నాను. మరి మున్నంగిలో మా అమ్మగారి దగ్గర ఉంటున్నాను నేను, అక్కడే మా భార్య పిల్లలు అందరూ అక్కడే ఉంటున్నాము. ఆ సమయంలో ప్రతి శనివారం ఆయన మరి మా దగ్గరికి వచ్చి దర్శిస్తూ ఉండేవాడు, మరి ప్రార్థన చేసి వెళ్తుండేవాడు, మందిరానికి రమ్మనేవాడు. మందిరానికి వెళ్ళాలంటే మరి ఎంతో సిగ్గుగా అవమానంగా ఉండేది, బైబిల్ చేత్తో పట్టుకోవాలంటే బెరుకుగా ఉండేది, అలా ఉంటా ఉండేది. అయితే అట్లా జీవిస్తున్న దినాల్లో ఒకరోజు నేను 2-3 నెలలు అయిపోయింది బైబిల్ నాకు ఇచ్చి, ఆయన చదువుతున్నాను కానీ ఏమీ అర్థం కావట్లా. ఎక్కువగా కీర్తన గ్రంథం చదువుతుండేవాడిని. కీర్తన గ్రంథంలో ఏమున్నదంటే దావీదు పడినటువంటి శ్రమలు ఉన్నాయి, దాంట్లోంచి దేవుడు దావీదును విడిపించినటువంటి విధానం ఉన్నది, ఆ తర్వాత దావీదు దేవుణ్ణి మహిమపరిచినట్లుగా ఉన్నాయి. అయితే అవి ఎక్కువగా చదువుతూ ఉండేవాడిని. ఆ పరిస్థితుల్లో ఒకరోజు మరి 3 నెలలు అయిపోయింది బైబిల్ చదువుతున్నా, నాకు రోగం స్వస్థపరిచాయని అడుగుతున్నా, కానీ నాకు నొప్పి తగ్గట్లా, రోగం తగ్గట్లా, అయితే బాధ తగ్గట్లా. అటువంటి పరిస్థితుల్లో నేను ఒకరోజు ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కనే పడుకున్నాను. మధ్యాహ్నం పడుకున్నప్పుడు నేను అడుగుతూ వచ్చాను దేవుణ్ణి, నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు. ఎందుకంటే ఆ సేవకుడు ఆంధ్రే అనే అబ్బాయి నాతో అన్నాడు కదా, ఏమన్నాడంటే బైబిల్ చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు అని చెప్పాడు కదా నాతో. నువ్వు నాతో మాట్లాడితే నువ్వు దేవుడు అని నమ్ముతా, లేకపోతే నేను నమ్మలేను. ఆ రోజు శుక్రవారం, అలాగే రేపు లేదు ఎల్లుండి ఆదివారం, కాబట్టి నువ్వు నాతో మాట్లాడకపోతే ఈ పుస్తకం తీసుకెళ్ళి ఆ పాస్టర్ గారికి ఇచ్చేస్తా. నాకు మేలు చేయాలి కదా, నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడాలి కదా, దేవుడు అయితే నాకు స్వస్థత ఇవ్వాలి కదా. ఎట్లా చేయాలో తెలియదు, ప్రార్థన ఇట్లాగే అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు నమ్మదగినవాడు,
దేవుడు ఆశగనుతున్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. ఆయన ఒక వ్యక్తిని రక్షించటానికి అనేకమైనటువంటి విధానాల్లో కార్యములు జరిగించేవాడు. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఎలా చదవాలో తెలియదు, ఆయన ఎట్లా మాట్లాడతాడో తెలియదు. నేను అన్నాను, నాకు నచ్చిన విధానం, నాకు తెలిసిన విధానం ఏంటంటే, నేను బైబిల్ తీస్తా, కళ్ళు మూసుకొని బైబిల్ తీస్తా, కుడి చేయి బొటన వేలు పెడతా, అక్కడ నువ్వు నాతో మాట్లాడాలి. ఏమన్నాడు ఆయన? గిద్యోను ఏమన్నాడు? గొర్రెబొచ్చు ఏం చేశాడంట అన్నాడుగా, దాంట్లో 2 సూచనలు అడిగాడు కదా. అవి అంతా నాకు తెలియదు కదా అప్పుడు. అయితే నాకేమి తెలియదు, నేను కుడి చేయి బొటన వేలు పెడతా, తీస్తా, అక్కడ నువ్వు నాతో మాట్లాడితే దేవుడు అని నమ్ముతా, లేకపోతే బైబిల్ ఇచ్చేస్తా. దేవుడు ప్రేమామయుడు. ఇలా బైబిల్ చదవకూడదని తర్వాత సేవకులు చెప్పారు, నాకు పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెప్తూ వచ్చాడు. అయితే తెలియని పరిస్థితుల్లో దేవుడు నాతో మాట్లాడిన విధానం ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం దగ్గర నాకు ఆ వచనం దొరికింది. ఏలు పెట్టినప్పుడు ఏముంది అక్కడ? యెహోవా ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరించినందున శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు ఎవడునూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. కాబట్టి నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరిచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను. దేవుడు సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. ఎందుకు ఈ వ్యాధి బాధ వచ్చిందంటే, నీ పాపములు విస్తరించినందున. అప్పుడు దాకా నేను రోగిని, నాకు రోగము స్వస్థపరచమని ప్రభువుని అడుగుతూ వచ్చాను, కానీ నేను పాపినని అనలా. అందుకే అంటాడు పౌలు గారు రోమాపత్రికలో 7వ అధ్యాయంలో, ధర్మశాస్త్రము లేకుండా పాపం అనేది ఎట్టిదో నేను ఎరగకపోవుదును అంటాడు. అంటే దేవుని వాక్యము చదవకుండా, దేవుని వాక్యము వినకుండా ఎవరు కూడా తమ పాపాన్ని గ్రహింపలేరు, పాపి అని ఒప్పుకోలేరు కూడా. అయితే ఇక్కడ మరి దేవుడు నీ పాపములు విస్తరించినందున నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. సరే, అప్పుడు నేను ఒక తీర్మానానికి వచ్చాను. నిజమే కదా, నేను పాపినే కదా. ఎందుకంటే మా అమ్మగారు పోపుల డబ్బాలు, అంటే తిరగమాత గింజల డబ్బాలు పైసలు, నీకు తెలియదు, రాగి పైసలు ఉన్నాయి, ఇత్తడి పైసలు ఉండేవి, ఆ తర్వాత మరి 2 పైసలు, తర్వాత సత్తు పైసలు ఉండేవి. అవన్నీ కూడా చిల్లర డబ్బులు దాంట్లో వేస్తే అవి తీసుకునేవాడిని. ఆ తర్వాత లారీ డ్రైవర్గా పనిచేసేటప్పుడు లారీ ఓనర్ని బహుసులువుగా మోసం చేసేవాడు, బహుసులువుగా. ఎందుకంటే గుంటూరు పక్కన ఏటుకూరు నాయుడు వీరాస్వామిని ఆయనది లారీ. ఆయన ఎక్కువగా బొంబాయి తిప్పుతుండేవాడు లారీని. ఆ బొంబాయి తిప్పుతూ ఉంటే నేను మరి ఆ లారీ డ్రైవర్ని కాబట్టి ఆయన 3 గుళ్ళకు తీసుకెళ్ళేవాడు. అది నా సెంటర్లో ఒక గుడికి, తర్వాత పాత బస్టాండ్ దగ్గర ఒక గుడికి, తర్వాత మరి మస్తాన్ దర్గా దగ్గరికి, ఈ 3 దగ్గరికి తీసుకెళ్ళేవాడు. అయితే ఆ నాస్ సెంటర్ దగ్గర గుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన బొక్కబోర్ల పడి నమస్కారం చేస్తూ అనేవాడు, ఈ లారీ మరి సకాలంగా ఆ బొంబాయి వెళ్ళాలి, అక్కడ ఏమీ హాల్ట్ కాకుండా, అంటే ఆగిపోకుండా వెంటనే మళ్ళా లోడు దొరకాలి, ఆయనకి వెంబటే రావాలి అని ఆయన అడుగుతూ ఉండేవాడు ఆయన్ని, ఆ దేవుణ్ణి. నేను అనేవాడిని, వీడిని మోసం చేయాలా, ఎవరిని, పక్కన పడుకున్నాడిని, ఈ ఓనర్ని మోసం చేయాలా, వచ్చేటప్పటికి నేను ఒక 2000 సంపాదించుకోవాలా, ఇట్లా అడుగుతుండేవాడిని నేను. ఈ విధంగా మోసకరమైన జీవితం, పాపముతో నిండిన జీవితం, దొంగతనంతో నిండిన జీవితం, ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్న నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయితే పాపిని పాపమును బట్టి ఇలా చేస్తున్నాను అని అన్నాడు కదా. మరి పాపానికి నాకు విరుగుడు ఎట్లా, పాపానికి నివారణ ఎట్లా, పాప క్షమాపణ ఎట్లా అని ఆలోచిస్తూ ఉన్నా. సాయంత్రం పూట, ఇప్పుడు లేవులేండి రేడియోలు ఎక్కడ ఉన్నాయి,
ఇదివరకు రేడియోలో ఇద్దరు చెబుతుండేవాడు పోటీగా. ఎవరు చెప్పండి? ఆర్ఆర్కే మూర్తి గారు, పి జోషి గారు. జోషి గారు ఇద్దరు చెప్తుండే. ఆ రోజు సాయంత్రం పి జోషి గారు వాక్యం చెబుతా ఉన్నాడు. వాక్యం చెబుతా ఉంటే తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు అనే వాక్యం ద్వారా దేవుడు మళ్ళా నాతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే రేడియోలో వచ్చే మాటల ద్వారా కూడా మాట్లాడాడు, బైబిల్ ద్వారా మాట్లాడాడు. అయితే నేను పాపినని గ్రహించాను. ఆ రోజు మా నాన్న చనిపోయినప్పుడు నా కన్నీళ్ళు రాలా. మా నాన్న చచ్చిపోయినప్పుడు నా కన్నీళ్ళు రాలా. ఆయన ఏడుస్తూ ఉండి, ఆయన చనిపోతే అందరూ ఏడుస్తూ ఉన్నారు. మా అక్కయ్యాళ్ళు, మా బంధువులందరూ, మా అమ్మగారు కంటికి కడవడు నీళ్లు గారుస్తూ ఏడుస్తూ ఉంటే నేను ఏడవపోతే నాకెట్టా వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఉమ్ము తీసుకొని రాసుకునేవాడు. ఏడుపు రాలా. ఇప్పుడు ఎప్పుడైతే మోకరించానో నాకు తెలియట్లా, కన్నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. నాకు తెలియకుండానే వచ్చేస్తున్నాయి కన్నీళ్ళు, ఆగట్లా కన్నీళ్ళు. నిజమే ప్రభువా, నేను పాపిని, నిజమే నేను దోషిని, నా పాపములు క్షమించు, నా దోషమును మన్నించు ఆయన నేను అడుగుతూ వచ్చినాను. కాబట్టి దేవుడు నా పాపాలు క్షమించాడని నిర్ధారణ నా జీవితంలో ఉన్నది. సంవత్సరం రోజులు మంచంలో పడుకోబెట్టాడు. ఎందుకో తెలుసా? యోబు గ్రంథము 33వ అధ్యాయం చదవండి ఆ మాట. యోబు గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనం లేకపోతే 19వ వచనం. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడదగని నెప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము పొందును. శిక్షణం అంటే తర్బీదు, శిక్షణం అంటే ట్రైనింగ్. దేవుడు నన్ను మంచంలో పడుకోబెట్టి ట్రైనింగ్ ఇచ్చాడు. ఎన్ని రోజులు? 1 ఇయర్, 1 సంవత్సరం పాటు లారీ డ్రైవర్గా పనిచేసి ఆర్టీసీ డ్రైవర్ అయ్యి నడుము ఆపరేషన్ అయ్యి తర్వాత మంచంలో పడుకోబెట్టి దేవుడు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. డాక్టర్ గారు అంటాడు, ఏమండి డాక్టర్ గారు, నెల మందులకి వెళ్తాను. డాక్టర్ గారు, మరి నాకు కుటుంబంలో పోషణ లేదండి, నేను ఉద్యోగం చేస్తేనే జరగాలండి, మా అమ్మ జీతం మీద ఆధారపడుతున్నానండి అని అంటే, నువ్వు డ్రైవర్ చేయలేవయ్యా, నువ్వు డ్రైవర్గా పనికిరావు, నీకు ఒక ఉద్యోగం ఉంది, అది కావాలంటే తీసుకో అన్నాడు. ఇంకేమి ఇస్తాడా అనుకున్నాను. ఆయన అన్నాడు, బస్టాండ్లో శనక్కాయలు అమ్ముకో అన్నాడు. నన్ను బస్టాండ్లో శనక్కాయలు అమ్ముకోమన్నాడు. చాలా బాధ వేసింది ఆ మాట, చాలా దుఃఖం వేసింది. వేసి ఈ మాట తీసుకెళ్ళి సంఘానికి చెప్పా. ఎక్కడ? మున్నంగిలో హోరేబు సంఘం 120 మంది. అయ్యా ఇట్ట అంటున్నాడు ఆయన అంటే, ఏం పర్వాలా, మనం ప్రార్థన చేద్దామన్నారు. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత 8వ నెలలోనో 9వ నెలలో మందులకు వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ ఎక్స్రే చేసి, వెరీ గుడ్, బాగా సెట్ అయింది, నువ్వు ఫిట్ ఫర్ డ్యూటీ, వచ్చే నెల నువ్వు డ్యూటీకి వెళ్ళమన్నాడు. చూడండి సంఘ ప్రార్థన ఎంత బలమైనది, ఎంత అద్భుతంగా దేవుడు మళ్ళా. డాక్టర్ ఏమన్నా పనికి రావంటే దేవుడు ఏం చేశాడు? పనికి వచ్చేటట్లుగా చేశాడు. అయితే ఇప్పుడు నేను బాధపడతా, ఎక్కడ సాక్ష్యం చెప్పినా బాధపడతా. ఎందుకంటే ఆ రోజు నాకు ఈ జ్ఞానం లేదే. అయ్యా డాక్టర్ గారు, నువ్వు పనికి రావన్నావు, దేవుడు పనికి వచ్చేటట్టు చేసి నీ చేతే ఫిట్ ఫర్ డ్యూటీ అని రాపిచ్చాడు అని సాక్ష్యం ఇవ్వాలని ఎక్కడ దొరుకుతాడే అని నాకు ఇంకా. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే సాక్ష్యం ఇవ్వండి మీరు ఎవరికైనా దేవునికి. తర్వాత అవకాశాలు మనకి దొరకవు. నాకు 1 గంట 10 నిమిషాలుగా 15 గంటకు అక్కడ కృతజ్ఞత కూడిక అయిపోయింది సియోన్లో. అన్న 3ంటికి అక్కడికి వెళ్ళాలన్నాడు. సరే అక్కడ భోజనం చేసేటప్పటికే 1:15 అయింది. ఇంటికి వెళ్ళి షర్ట్ మార్చుకొని కారు తీసుకొని బయలుదేరేటప్పటికి అలా కరెక్ట్గా 2:25 అయింది అక్కడ బయలుదేరి. ఇక దేవుని కృపను బట్టి మీరు పాటలు పాడుతుండగా నేను వచ్చేసా. అది దేవుని యొక్క. అందుకే నేను ఎందుకు చెబుతున్నా అంటే, సమయం ఉంటే సాక్ష్యం చెప్పాలి, సమయం ఉండగా సాక్ష్యం చెప్పండి. అలాగే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? వ్యాధి చేత మంచం ఎక్కితే, ఎముకలో ఎడదగని నెప్పులు కలిగితే వాడు శిక్షణము పొందును. కాబట్టి ఆ విధంగా దేవుడు. మరి నాకు ఒక అచంచలమైన విశ్వాసం ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఏముంది చెప్పండి ఒకళ్ళు? ఎండిన
ఎండిన ఎముకలకు దేవుడు ఏం పోశాడు? జీవం పోశాడు. నేను అనుకున్నాను, ఎండిన ఎముకలకు జీవం పోసిన మహానుభావుడవు నీవే. అయితే నా ఎముకలో ఏముంది ప్రభువా, టీబీయే కదా, దాన్ని ఎంత మాత్రం నువ్వు స్వస్థపరచలేకుండా ఉండలేవు కదా అని అచంచలమైన విశ్వాసం ప్రభువులో ఉంచాను. డాక్టర్ గారు డ్యూటీకి వెళ్ళమన్నారు. 20 సంవత్సరాలు ఏకగ్రీవంగా సిక్ అనేది ఎరగకుండా డ్యూటీ చేశాను. 7 సంవత్సరాలు ముందుగానే మెడికల్ అన్ఫిట్ అయిపోయాను డ్యూటీ చేయకుండానే. ఎందుకు మెడికల్ అన్ఫిట్ అయ్యానంటే, నన్ను బ్రతికించిన ప్రభువు కొరకు కొంత సాక్షిగా జీవిద్దాం. మా బాబు అన్నాడు, అప్పటికే వాడికి ఉద్యోగం వచ్చింది ఇంటర్మీడియట్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. వాడు అన్నాడు, నానా నేను కొంతకాలం నేను మా చెల్లి రియల్గా చూడాలి, ఫోటోలో చూడకూడదు నిన్ను, అందుకే ఉద్యోగం మానే. ఫోటోలో ఎవరిని చూస్తారు? చనిపోయిన వారిని చూస్తారు. కాబట్టి అందుకే ఉద్యోగం మానే అన్నాడు. తర్వాత కరోనా వచ్చింది, కరోనాలో బ్రతికించాడు. మొన్న ఆర్ట్కు 2 స్టెంట్లు పడ్డాయి, వాటిలో కూడా బ్రతికించాడు. ఎందుకు బ్రతికించావు ప్రభు అంటే, కొంత పని ఉందిలే అబ్బాయి ఇజ్రాయెల్, ఆ తర్వాత తీసుకుంటాలే అంటాడు. కాబట్టి ఇక్కడ ఏముంది, బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్య జనాంగంలోంచి ప్రభువుని ఎరగని పరిస్థితుల్లోంచి, ఒకసారి ఇంకో మాట చెప్తాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాత 7 సంవత్సరాలకి మా తాతయ్య చనిపోయాడు. మా తాతయ్య చనిపోతే ఆయనకి కర్మకాండలు చేయాలంటే నాకు ఒడుగు చేసి ఉండాలా. ఒడుగు అంటే ఏంటో తెలుసా? జంజం వేస్తారు, 3 పోగుల జంజం వేస్తారు. 3 పోగుల జంజం వేసిన తర్వాత ద్విజుడు అంటారు, అంటే క్రొత్తవాడు, 2వ వాడు అంటారు. అలాగే ఆ 3 పోగుల జంజం ఉన్నది. లారీకి వెళ్ళినప్పుడు లారీ ఓనర్ను మోసం చేయకుండా ఆగలేకపోయాను. తర్వాత నాకున్న దురలవాట్లు ఆపుకోలేకపోతూ వచ్చాను. 1985వ సంవత్సరంలో వివాహం అయిన తర్వాత ఇంకో జంజం వేశారు. దాన్ని 9 పోగుల జంజం అంటారు. 9 సార్లు దారం ఇట్లా పెట్టి చుడతారు, 9 పోగుల జంజం వేస్తారు. ఆ జంజము మెడలో ఉన్నది, కానీ బ్రతుకు మారల. 3 పోగుల జంజం ఉన్నది, బ్రతుకు మారల. అయితే ఆ జంజాలు దేనికి? ఏరే వాళ్ళ సహాయం లేకుండా దానికి, అంతేగాని ఇంకా దేనికి పనికిరాల. మరి నాకు జీవితం ఎలా మారింది? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, క్రొత్తవాయ. పాత జీవితాన్ని దేవుడు తీసివేశాడు. ఇజ్రాయేల్గా మార్చాడు కమలాకర్ రావుని. 1993వ సంవత్సరం నేను నా భార్య పేరు శకుంతల, నా పేరు కమలాకర్ రావు. మరి దేవసహాయం గారు అప్పుడు సేవ చేస్తూ ఉన్నారు. ఎక్కడ? గుంటూరు సియోన్లో. నేను సత్తనపల్లిలో ఉన్నప్పుడు సామ్యాల్ గారు ఉన్నారు హోరేబులో. అయితే అక్కడ ఉంటూ వచ్చిన అప్పుడు మాకు బాప్తిస్మం ఇచ్చాడు, హస్త నిక్షేపణ చేశాడు. ఎవరు? మన దేవసాయం గారు. ఆయన తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు, ఇజ్రాయేలును నా సేవకుడు, నీలో నన్ను మహిమపరుచుకుంటాను. అది నా బాప్తిస్త వాగ్దానం. కాబట్టి దేవుడు నన్ను రక్షించుకున్నాడు, తన బిడ్డగా స్వీకరించాడు. అయితే మరి మా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్పదైన కార్యము ఏంటంటే, నేను రక్షణ పొందిన తర్వాత సత్తనపల్లిలో నందికామ అడ్రోడ్డు, అంటే దాన్ని రామకృష్ణాపురం అంటారు, అక్కడ మొట్టమొదటిసారి సాక్ష్యం ఏమన్నాడు దైవ సేవకుడు. నాకు భయం అండి, నేను మైకు ముందు నించుంటే నాకు చెమటలు పడతాయండి, కాళ్ళు వణుకుతాయండి, నేను చెప్పలేనండి అన్నాను. అంటే అన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు సాయంత్రం చదువుకునే దినపాఠం చదువుకున్నప్పుడు దేవుడు నీతో ఏదన్నా మాట్లాడితే సాక్ష్యం చెప్పు, లేకపోతే బలాబందీ ఏం లేదు, బలవంతం ఏం లేదు అన్నాడు. సరే, ఆ రోజు నేను చదువుతున్న దినపాఠం మత్తయి సువార్త 5వ అధ్యాయం, దాంట్లో 14వ వచనంలో ఏముందో చదవండి. మనుష్యులు, చదవండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట ఉండు వారందరికీ వెలుగిచుటకు దీపస్తంభం మీదే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపచేయండి. దేవుడు
ఈ మాటల ద్వారా ఏం మాట్లాడుతూ వచ్చాడంటే, దేవుడు రక్షణ అనే ఒక వెలుగు నీకు ఇచ్చాడు, ఆ వెలుగును కొంచెం కింద పెట్టబాక, అంటే దాచిపెట్టబాక, ఆరిపోద్ది. కొంచెం కింద పెడితే ఆక్సిజన్ రాదు, ఆరిపోద్దా వెలుగుద్దా? మానిక పెట్టామనుకో, దాని మీద మూత వేసామనుకో, ఆరిపోద్దా? దీపం వెలుగుతూ ఉంటుందా? ఆరిపోద్ది. ఎందుకంటే దానికి ఆక్సిజన్ తగలదు కదా, ఆరిపోద్ది. అయితే ఆ మాట తీసుకొని నేను సాక్ష్యం చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా అక్కడ 6 చేతులు ఎత్తారు. దాంట్లో వారిలో నా భార్య కూడా ఉన్నది. ఆ రోజు ఆమె కూడా రక్షణ పొందింది. ఆ తర్వాత ఇద్దరం బాప్తిసం తీసుకున్నాం. తర్వాత ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నాం. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి. 2కి వివాహాలు అయిపోయినాయి. 2 మనవాళ్ళు, 2 మనవరాళ్ళు. వాళ్ళు వారి యొక్క జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు, గొప్ప స్థానంలో ఉంచుతూ వచ్చారు, మంచి ఉద్యోగాలు ఇచ్చారు, వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచారు. భౌతికంగా ఈ లోకంలో దానికంటే ఇంకో గొప్పది ఏంటంటే ఆత్మీయంగా కూడా గొప్ప స్థానంలో ఉంచాడు. వారందరూ కూడా రక్షణ పొందినటువంటి బిడ్డలు. పిల్లలు కూడా ఈ దినాల్లో సండే స్కూల్లో మరి మంచి వాక్యాలు, అయితే కంటత వాక్యాలు చెప్పి బహుమతులు కూడా తీసుకుంటూ ఉన్నారు మనవాళ్ళు మనవరాళ్ళు. అందుకే నేను చెప్పగలను ఈరోజు సాక్ష్యంలో, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదం. నేను ఒక్కడే కాదు, నేను రక్షణ పొంది నాతో పోలాది, నా భార్య రక్షణ పొందింది, తర్వాత నా కుమారుడు రక్షణ పొందుతూ వచ్చాడు, కుమార్తె రక్షణ పొందుతూ వచ్చింది. ఆమెకు గవర్నమెంట్ ఉద్యోగం ఏమైనా వస్తుందేమో ట్రై చేయమంటే ఆమె అంటది, నాకు సండే స్కూల్ సేవ ఇష్టం, దేవుని పరిచర్య ఇష్టం అంటది. అందుకే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటా ఉన్నది. అందుకే దేవుని యొక్క కృపను బట్టి బిడ్డలిద్దరు కూడా రక్షణ పొందారు. రక్షణ పొందినటువంటి వారుగానే అల్లుడు వచ్చాడు, కోడలు కూడా వచ్చింది. వాళ్ళందరూ కూడా ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు. మేము సియోనుకి వెళ్తాం, నేను నా భార్య, కొడుకు కోడలు పిల్లలు విద్యానగర్ తిమోతి దగ్గరికి వెళ్తారు. నా యొక్క అల్లుడు కూతురు యెరూషలేం వెళ్తారు. యెరూషలేంలో వారికి కొన్ని బాధ్యతల్లో వాళ్ళు కూడా మరి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో అన్య జనాంగంలో, ప్రభువుని ఎరగని జీవితంలో, దేవునికి దూరమైన జీవితంలో, దేవునికి అయిష్టమైన బ్రతుకులో నేను బ్రతుకుతున్న నన్ను, అందుకే అంటాడు దావీదు, ఏమంటాడండి 119వ కీర్తన 67వ వచనంలో ఏమంటాడండి? ఆ మాట చదవండి. 119:67. శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక ముందు ఏమయ్యాడంట? మంచి త్రోవలో లేడు. అయితే శ్రమ కలిగిన తర్వాత, శ్రమలోంచి దేవుడు విడిపించిన తర్వాత వాక్య ప్రకారమైన జీవితం. 71వ వచనం చదవండి. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు, ఏమంటారు ఇప్పుడు చెప్పండి, శ్రమ మేలంటారా కీడంటారా? శ్రమ మేలంటారా కీడంటారా? రావట్లా నోటమ్మటి సరిగ్గా. మేలే, శ్రమ మేలే. మానవుడి జీవితంలో శ్రమ రావటం మేలే, వ్యాధి రావటం మేలే, అవమానం రావటం మేలే, అపనింద రావటం కూడా మేలే. ఎందుకంటే దాని వెనకాల ఉన్నది అసలైనటువంటి ఆశీర్వాదం. అందుకే అంటాడు, వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. వెండికి మూస, బంగారానికి కొలిం. చెప్పాను కదా, మా నాన్న బంగారు పని, మా తాత వెండి పని, ఒక తాత వడ్రంగి పని, ఒక తాత శిల్పాల పని. ఎందుకంటే నాకు 3 తాతల ఆస్తి అంతా మా అమ్మకి ఇచ్చారు, 9 ఎకరాలు. ఆ తర్వాత మాచమ్మ అని ఒక ఆమె ఉంది, కళ్ళు లేని గుడ్డమ్మ. ఆమె ఉంది హనుమాయమ్మ, మా పేరు హనుమాయమ్మ, తర్వాత నయోమిగా మార్చుకుంది రక్షణ పొందిన తర్వాత. అయితే ఓ హనుమాయమ్మ, నన్ను ఎవరు చూస్తారే గుడిదాన్ని, నువ్వే చూడు, ఎకరం పొలం తీసుకుని మొత్తం 10 ఎకరాలు అవన్నీ ఉన్నట్టయితే, అవన్నీ పోయిన తర్వాత ఒక పద్యం నేర్పించింది మా అమ్మ. ఏం పద్యం నేర్పించిందంటే, సిరిదా వచ్చిన వచ్చును సరితముగా నారికేళి పరిమళ భంగి, సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు గదరా సుమతి. ఏమండి, ఏంటి అర్థం అంటే, సిరి వస్తే వస్తుంది, కొబ్బరికాయలో నీళ్ళు వచ్చినట్టు వస్తుంది. కొబ్బరికాయలో నీళ్ళు ఎట్లా వస్తాయి మనకు తెలుసుదా? తెలియదు. సిరి అంటే ధనం, పోతే పోద్ది. ఎట్లా పోద్ది? కరిమింగిన వెలగ పండు. కరి అంటే ఏంటి? ఏనుగు. ఎలకకాయ మింగుద్ది, ఎలగకాయ విసర్జిస్తుంది, లోపల గుజ్జంతా ఏమవుతుంది?
హరించుకుపోద్ది, కడుపులోనే అట్లాగే ఆస్తి అంతా వస్తే కొబ్బరికాయలో నీళ్ళు వచ్చినట్టు వస్తుంది రాబాయ్, పోతేనేమన్నా ఏనుగు మింగిన ఎలక్కాయలో గుజ్జు అయిపోయినట్టు పోయింది రాబాయ్ అని చెప్పి మా అమ్మ, నేను రక్షణ పొంది నేను సువార్త చెబితే మా అమ్మ రక్షణ పొందింది. జోసెఫ్ బెంజమిన్ గారు సాక్ష్యం ఇచ్చారు, నయోమి అని పేరు పెట్టించుకుంది. నా భార్య పేరు రూతు, ఆమె పేరు నయోమి. ఆ బైబిల్లో ఎట్ట ఉన్నారో నాకే బాధ లేదు, నాకు కష్టం లేదు, వాళ్ళిద్దరు అట్టగా ఉండేవాళ్ళు, నాకు శ్రమ లేదు వాళ్ళిద్దరి ద్వారా. ఆ విధంగా జీవించారు. 2021 మే 12వ తారీఖు, నిన్నగాక మొన్న అయితే 21 మే 12వ తారీఖు ఆమె మహిమలోకి వెళ్ళిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళి. గొప్ప చనిపోయేటప్పుడు అంది, నేను మందులు వేసుకోవడానికి అవతల ఇంట్లోకి వెళ్తుంటే, యువతల ఇంట్లో వెళ్తా ఉంటే గదిలోకి వెళ్తుంటే చేయబట్టుకొని కూర్చోమని. కూర్చోని తర్వాత ఏంటమ్మా అంటే, దేవుడు పిలుస్తున్నాడా అని అడిగితే, అవును కాసేపట్లో రమ్మంటున్నాడు అని. అట్లాగే 11 గంటలకి 11:30కి మా అమ్మ మహిమలోకి వెళ్ళిపోయింది. దేవుని కృపను బట్టి ఆమె, నేను సువార్త చెబితే రక్షణ పొందింది. నా భార్య, పిల్లలు అందరూ కూడా రక్షణ పొందుతూ వచ్చారు. ఇక్కడ మనం చెప్పగలిగింది ఏంటంటే, దేవుని పని మనము చేస్తే మన పని దేవుడు చేస్తాడు. చెప్పండి, దేవుడి పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. 2005వ సంవత్సరం గుంటూరు పోలీస్ ప్యారడీ గ్రౌండ్లో ఎయిర్ ఫోర్స్లో ఓపెన్ ర్యాలీ అని ఉద్యోగాలు పడ్డాయి. ఎయిర్ ఫోర్స్లో టెక్నికల్ జాబ్స్. మా బాబు సత్తెనపల్లి నుంచి గుంటూరు వచ్చి AIEEE ఎగ్జామ్ రాసి ఆయన మార్కెట్ దగ్గర బస్సు ఎక్కడానికి వచ్చాడు గుంటూరులో. అప్పుడు ఒక బ్యానర్ కనబడతా ఉంది, ఎయిర్ ఫోర్స్లో ఓపెన్ ర్యాలీ ఉద్యోగాలు పోలీస్ ప్యారడీ గ్రౌండ్లో అని. అంటే అక్కడి నుంచి అటు పోలీస్ ప్యారడీ గ్రౌండ్ వెళ్ళిపోయి రిటర్న్ టెస్ట్ రాశాడు, పాస్ అయ్యాడు. తర్వాత ఫిజికల్ పరిగెత్తటం దాంట్లో పాస్ అయ్యాడు. తర్వాత ఇంటర్వ్యూ ఉంది, దాంట్లో కూడా పాస్ అయ్యాడు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు మెడికల్ అన్నారు. మెడికల్ ఆ మెడికల్ టెస్ట్ అయితే ఉద్యోగం వచ్చినట్టే. మెడికల్ కోసం ఆదివారం మేము ఆరాధన పోగొట్టుకోకూడదు కదా, గుంటూరు సియోన్కి వచ్చి మరి అక్కడ ఆరాధన చూసుకొని అక్కడే సియోన్లో భోంచేసి, జోసెఫ్ బెంజమిన్ గారి చేత ఇప్పుడు విజయవాడలో చేస్తున్నాడు కదా ఆయన, ఆ దైవ సేవకుడు, అయితే ఆయన చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత కింద అందరికీ కనపడిన వారందరికీ సువార్త చెప్పమంటాడు ఈయన. ఎక్కడ లోపల ఇంకో ఆయన ఉన్నాడు కదా, ఎవరైనా దేవుడు సువార్త చెప్పమంటాడు. మరి కనపడిన వాళ్ళందరికీ ప్రభు గొప్పవాడండి, ఆయన రక్షిస్తాడండి, ఆయన ఆశీర్వదిస్తాడండి అని చెప్తా ఉన్నా. చాలామందికి కనీసం 10-15 మందికి సువార్త దేవుని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నా, ఇట్లా బ్రతికించాడని కూడా చెప్తా వచ్చి. అయితే అక్కడ పైన మెడికల్ చేసే ఆయన 2 పెద్ద ఆఫీసర్ కూర్చున్నాడు, చిన్న ఆఫీసర్లు చూస్తూ ఉన్నారు. అయితే చిన్న ఆఫీసర్లు ఏం చేశారంటే మనోడిని మెడికల్ అన్ఫిట్ చేసి పింక్ కార్డు ఇచ్చారు. గ్రీన్ కార్డు ఇస్తేనేమన్నా సెలెక్ట్ అయినట్టు, పింక్ కార్డు ఇస్తేనేమన్నా అన్ఫిట్ చేశారు. సరే పాపం 3వ అంతస్తులో బిల్డింగ్లోంచి కిందకి దిగి వస్తా పాపం కన్నీళ్ళు దుడుచుకుంటా వస్తున్నాడు నా కుమారుడు. ఏంటి అబ్బాయి అని అడిగా. నన్ను అన్ఫిట్ చేశారు నాన్న అన్నాడు. పర్వాలేదు, అంతకంటే మంచిదే ఇస్తాడులే దేవుడు అని చెప్పేసి ధైర్యపరుస్తాం కదా మనం పిల్లల్ని, చాలా ధైర్యపరుస్తాం. ఎందుకంటే మంచిదే ఇస్తాడులే అని భుజం మీద చేసి అంత దూరం పోయిన తర్వాత దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. మరి ఇప్పుడు పనికిరావు అని అన్ఫిట్ ఇచ్చారు కదా, ఇంకా 6 నెలల తర్వాత మళ్ళీ ఫిట్ చేస్తారా, ఆ ఒక్క మాట అడుగుదాం వెనక్కి వెళ్ళి అని చెప్పేసి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. మళ్ళీ వెనక్కి వచ్చి మరి పైకి వెళ్తుంటే నన్ను పంపించట్లా సెక్యూరిటీ, మీ అబ్బాయే వెళ్ళాలి మీరు వెళ్ళకూడదు అన్నాడు. సరే మా అబ్బాయి వెళ్ళి, నాన్న ఒక్క మాట అడుగు, ఆ పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇలా రాశారండి, నాకు NCERT అని రాశారు, అదేందో నాకు అర్థం తెలియట్లేదు, నేను మరలా ఈసారి ఒక 6 నెలలకు నేను మళ్ళీ వస్తే ఫిట్ అవుతానా ఫిట్ కానా, అంటే సెలెక్ట్ అవుతానా కానా, ఆ మాట చెప్పండి అని అడగమన్నా. వెళ్ళాడు, పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు, ఆయనకి చూపించి సార్ మరి ఇట్లా జరిగింది, మరి నాకు ఏంటి, నా ట్రబుల్ ఏంటి, నేను తర్వాత సెలెక్ట్ అవుతానా లేదా చెప్పండి అన్నాడు. అయితే చెప్తానుండు అని చెప్పి చూసి వాళ్ళిద్దరిని పిలిచి అన్నాడు, ఏమండి మీరు ఆఫీసర్లే అంటే నేను సీనియర్ని, మీరు జూనియర్లు కాదంటాను, మీరు అన్ఫిట్ చేస్తే నేను ఫిట్ చేయకూడదు, అయినా కానీ ఒక మాట చెప్తాను వినండి. ఏంటంటే ఈ అబ్బాయి అన్నిట్లో సెలెక్ట్ అయ్యాడు, అన్నిట్లో హైయెస్ట్ మార్కులు వచ్చినాయి. ఇది మనం అన్ఫిట్ చేసింది ఫిల్టరింగ్ కోసం వాడతాం. ఫిల్టరింగ్ అంటే
ఎక్కువ మంది వస్తే తీసేయటానికి కొన్ని కారణాలు వెతుకుతారు కదా, అలా తీసేస్తానికి కారణాలతో మనం తీసేసాం. మరి ఈ ఒక్క అబ్బాయిని మనం సెలెక్ట్ చేసుకుందామా అంటే వాళ్ళిద్దరు అన్నారు, సార్ మాకంటే మీరు సీనియర్స్, చేయండి అన్నారు. చేయండి అంటే వెమ్మటే అన్ఫిట్ చేసిన దగ్గరే మళ్ళీ ఫిట్ చేసి గ్రీన్ కార్డు ఇచ్చి కిందకు పంపించారు. పంపించినప్పుడు వాడు అక్కడి నుంచే అంటున్నాడు, దేవుడు నన్ను ఫిట్ చేశాడని చెప్పినప్పుడు కింద ఉన్న వాళ్ళు అంటున్నారు, మీ గాడ్ ఈజ్ గ్రేట్, మీ దేవుడు గొప్పవాడు. దేవుడు విశ్వాసుల జీవితంలో, పరిశుద్ధుల జీవితంలో, అన్యుల జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. అన్యుల జీవితంలో ఎందుకు గొప్ప కార్యాలు చేస్తారు? ప్రభువుని ఎరగటానికి వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. విశ్వాసులకు ఎందుకు గొప్ప కార్యం చేస్తాడు? విశ్వాసములో స్థిరపడి నమ్మకంగా జీవించటానికి చేస్తాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్పదైన, అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైనటువంటి రక్షణ కార్యాన్ని నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ వచ్చాడు. అది మాత్రమే కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఒకరోజు బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రభువా మరి నాకొక నా హృదయానికి మరి నా యొక్క మనస్సుకు, నా బిడ్డలకు మరి కావలసినటువంటి ఒక మంచి మాట నాకు అనుగ్రహించవా అని నేను ఒకరోజు అడుగుతూ వస్తే ఒక మాట దేవుడు చెప్తూ వచ్చాడు. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం చదవండి. నేను వారితో చేయు నిబంధన ఇదే, ఇది నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఏమండి, దేవుడంట నీ మీద ఉన్న ఆత్మ, నేను నీ నోట ఉంచిన మాటలు నీ నోట్లో ఉంటాయి, నీ పిల్లల నోట్లో ఉంటాయి, నీ పిల్లల పిల్లల నోట్లో కూడా ఈ కాలము మొదలుకొని ఏందంట, తొలగిపోతాయా తొలగిపోవా? ఏమండి చెప్పండి. అక్కడ తొలగిపోని ఆస్తి 10 ఎకరాల పొలం లేదుగా, అది పోయింది, తొలగిపోయింది. బంగారం పోయిందిగా, ఇళ్ళు పోయినాయిగా. తొలగిపోని ఆస్తి ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి జీవవాక్యం. ఆయన ఇచ్చిన పిల్లలకు మనం ఇవ్వాల్సింది దైవవాక్యం, క్రమం, లేకపోతే దేవుని యందు భయభక్తులు, ఇవి నేర్పిస్తే చాలు. ఆస్తి సంపాదించి ఇచ్చావనుకో, మా నాన్న పాడు చేసినట్టు పాడు చేస్తారు. ఏమండి, ఆస్తి పోతుంది, ఆరోగ్యం కూడా పోవచ్చు. ఆస్తి పోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు, పదవి పోవచ్చు, కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ ఎన్ని తరాలంట? 1000 తరముల వరకు సరిగా వెలసిల్లేటి వెలలేనిమా. 1000 తరముల వరకు సరిగా వెలసిల్లేటి వెలలేనిమా. వింతల కృపా బుధియగు దేవా, వింతల కృపా బుధియగు దేవా, ఎంతయో నిన్ను స్తుతియంతుము కోరి, ఎంతయో నిన్ను స్తుతియంతుము కోరి. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేటి వరకు నన్ను కూడా సజీవుల లెక్కలో ఉంచుతూ వచ్చాడు. అనేక చోట్ల నేను కూడా సాక్ష్యం ఇవ్వటానికి నా కొరకు ప్రార్థన చేయండి. నా పేరు ఇజ్రాయెల్ అంటారు, అయితే ఆర్టీసీలో పనిచేశాను కాబట్టి ఆర్టీసీ ఇజ్రాయెల్ అంటారు. అయితే నా భార్య పేరు రూతు. కాబట్టి మరి నాకు ఇద్దరు బిడ్డలు, వారికి కూడా ఇద్దరు బిడ్డలను ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు. మేమందరం కూడా గుంటూరులోనే ఉంటాం. కాబట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఈ సాక్ష్యమును దీవించి ఆశీర్వదించునుగాక.